తాజా 30 వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. సిబిఐ కేసుల్లో ఆయన 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. అప్పట్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చేందుకు సిబిఐ అంగీకరించింది. జగన్ కు బెయిల్ వచ్చిన 3 ఏళ్ల తర్వాత సిబిఐ మేల్కొంది. జగన్మోహన్ రెడ్డి బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని సిబిఐ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆయన బెయిల్ ను రద్దు చేయాలని సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ సిబిఐ తన పిటిషన్ లో చెప్పింది. ఈ పిటిషన్ ను సిబిఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని జగన్ ను ఆదేశించింది. జగన్ కు బెయిల్ వచ్చిన ఇంతకాలం తర్వాత సడన్ గా సిబిఐ బెయిల్ రద్దు పిటిషన్ వేయడం ఆశ్చర్యంగా ఉంది. ఈ కేసులో తెర వెనుక ఏం జరుగుతోందా అనే ప్రశ్న వస్తోంది. జగన్ ను దారిలోకి తెచ్చుకోవడానికి బీజేపీ ఏమైనా ప్రయత్నాలు ప్రారంభించిందా అనే అనుమానం కలుగుతోంది. ఈ మధ్య బీజేపీ అగ్రనేతలు జగన్ తో సంప్రదింపులు జరిపారని, జగన్ ను తమలో కలుపుకోవాలనే ఆలోచన వారికి ఉందని వార్తలొచ్చాయి. ఈ వార్తలు కేవలం ఊహాగానాలని, జగన్ బీజేపీ అగ్రనేతల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని వైసీపీ వర్గాలు వివరించాయి. కానీ ఇప్పుడు హఠాత్తుగా సిబిఐ బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేయడంతో జగన్ బీజేపీ మధ్య ఏదో జరుగుతోంది అనే అనుమానం కలుగుతోంది.